సంవత్సరాలైందమ్మా ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మాయి? 7 సంవత్సరాలు. సంవత్సరాలు. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా చెప్పిందమ్మా అప్పుడు? ఏం చెప్పలేదు, జాబ్కి పోతున్నాను చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చేటోళ్ళ అప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడడానికి కానీ ఎవరు వచ్చారు నాన్న, వచ్చారు తీసుకుపోయారు కూడా. వాళ్ళు ఎట్లుండడు? కూడా జైలు పెట్టినా. వాళ్ళు ఏం మాట్లాడేటోళ్ళమ్మా మీతో? ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు? ఏం లేదు, చెల్లె మమ్మీ అనుకుంటే అంత దోస్తాను చేసి ఇవన్నీ నేర్పించి తీసుకొని పోయారు. అంటే సంగమంలో తిరిగిండ్రు 10 మంది దాకా. సంగమంలో తిరిగి ఎవరి నెలలకు పోయారు. సపరేట్గా ఈ మనం తీసుకుపోయినా ఒక ఆమె శిల్ప. శిల్ప రెగ్యులర్ గా మీ ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చి 2 రోజులు ఇంట్లో ఉండి శిల్పదేవి ఇద్దరు 2 రోజులు ఉండి అమ్మాయిని దగ్గర పెట్టుకొని పోయారు. నాతో ఫోటో కూడా దిగిపోయారు. అప్పుడు పోలీసు వాళ్ళు బాగా దిగుతారు కాబట్టి నా పిల్లని ఏం చేస్తారు అన్నట్టు అది ఎక్కడేసిన ఒక ఫోటో కూడా లేదు, అన్ని వాళ్ళు కూడా లేకుండా. వెళ్ళేటప్పుడు మీతో ఎట్లా ఉండేది, ఎట్లా మాట్లాడేదమ్మా? ఏమంటే బాగుండేది, మంచిగా మాట్లాడేది. చివరిగా ఏం మాట్లాడేది వెళ్ళిందమ్మా? ఏం వెళ్ళామా నేను అది డెలివరీ కేసు ట్రైనింగ్ అయినా అక్కడ నాకు కేసు ఉందమ్మా నేను వెళ్ళిపోతున్నాను అని చేసింది. అమ్మ ఒక ఫోటో దిగుతామా మీతోటి అని. మా ఆయన, నేను, మా చిన్న కొడుకు, ఆ శిల్ప కూడా దిగింది మాతో పాటు. అమ్మకైతే దిగింది, అందరి పాటు దిగి 4 దిగినాం. పోయిందే దనాలు నాయన ఆటలు కూర్చొని అది అమ్మ ఏడుస్తుంది. పొట్ట చేపలకి వెళ్ళొచ్చే వరకు దిగింది, సపరేట్గా వచ్చి ఏడుస్తుంది ఆటలు కూర్చొని. నీ ఎట పాయి పాప ఎట పాయ అని చూసే వరకు ఆటలు ఎందుకు ఏడుస్తుంది మా అమ్మ అన్న. నీకు జ్వరం వచ్చింది కదమ్మా అందుకే వదిలేసిపోబుద్ది అవుతలేదు నాకు. మరి ఉండు ఎందుకు పోతున్నామి పోకండి అంటే పోవాల్సిందమ్మా ఇలా ఖచ్చితంగా సరే నీకు అలవాటుగా బిడ్డ పోవుడు అనగానే ఇద్దరు కలిసి బస్సు ఆటో ఎక్కిండ్రు. శిల్ప రాధమ్మ ఇద్దరు తీసుకొని పోయిరంటే ఒక 3 సంవత్సరాలకు దాకా అమ్మాయి నాకు దొరకలేదు. ఈ 3 సంవత్సరాలు మీరు వెతికారా? ఎవరికైనా చెప్పారా? ఎక్కడ పోయింది, ఎటు పోయింది, ఎక్కడ చూసినా అడ్రస్ లేదు. పోలీసు వాళ్ళు మా ఇంటికి తిరుగుతున్న ఊరు ఏ పోయిన సంగతి తెలిసిపోయింది వాళ్ళకు. రాధా ఇంకో అమ్మాయి ఇద్దరు కలిసి పోయిండ్రు అని పోలీసు వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతురు. ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది, మీకు తెలుసు అంటాడు. నువ్వు పాసారి చెప్పినా ఒకటే మాట సార్, నా పిల్లని వడగొట్టుకొని మీకు నేను దొంగ మాట చెప్పడం ఎక్కడిది అని అంటే ఇక తిరిగిరు. వాళ్ళు పెద్ద మేడం కూడా వచ్చింది. ఆ పోలీసులు, వైజాగ్ పోలీసులు, ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు అందరు వచ్చారు. తిరిగి వాళ్ళు అలసిపోయారు కానీ నా బిడ్డను పట్టుకోవాలి, ఎవరు పట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఎవరు వాళ్ళను రాదమ్మా 3 సంవత్సరాలకు నాకు కనిపించకపోతే డౌట్ ఏమొచ్చిందంటే ఏం వైజాగ్లో నన్ను తెలిసింది. వైజాగ్లో నన్ను తెలిస్తే సరే అక్కడ మాకు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అటొక్క రాదమ్మా వైజాగ్లో నాడు తెలుస్తుందమ్మ జర కనుక్కోరా అన్న అంటే అక్కడ ఒక 2 రోజులు వారం రోజులు ఉండేదట. వెళ్ళిపోయారట, అక్కడికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినాక రాధమ్మని తీసుకుపోయిండ్రు. ఇంకో పాప ఈమె ఆంధ్ర పాప ఆమెని ఇద్దరు తీసుకుపోయిండ్రు. అక్కడ జంప్ అయ్యి తోలిచ్చారు, సపడే కూకున్నారు. మళ్ళీ ఎప్పుడో వచ్చి ఇళ్ళలో ఉన్నారు. మళ్ళీ మా ఇంటికి వస్తారు వాళ్ళు అంటే రాధమ్మ ఏది మమ్మీ రాధగా అనిపిస్తుంది నాకు, నిన్న మనం మీతో ఉండి కదమ్మా అంటే ఇద్దరు ఒకసారి పొద్దురు గారా మీరు అంటే లేదమ్మా ఆమె బస్సు ఎక్కింది నాట ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చారా వాళ్ళు? వచ్చి మీతో కలిసి వచ్చారు 2 సార్లు 3 సార్లు వచ్చారు. రాధమ్మని తోలుకొని పోయినాక కూడా అంటే మరి మీరు అది పోయేటప్పుడు ఒకసారి పోయారమ్మా మరి రాధగా అనిపిస్తలేదు, ఫోన్ లేదు, మరి నువ్వు మళ్ళీ వస్తున్నావు మా ఇంటికి అంటే మేము పోయినాం కానీ అమ్మ నీతో ఫోటో దిగినాం, రాధమ్మ దిగమంటే దిగినాం, ఆమె బస్సు ఎక్కింది నేను ఆటో ఎక్కినా, మా ఇంటికి నేను పోయినా రాధ ఎక్కడ పోయిందో మాకు తెలియదు. అట్లా ఇంకా 2 సంవత్సరాలు చూసిన, 5 సంవత్సరాలకు చూసిన. చూసి వైజాగ్లో దొరికించుకొని శిల్పను, దేవిని, స్వప్న 3 కేసులు ఇరికించిన. ఏడా వైజాగ్ పోలీస్ జైల్లో పెట్టినా తీసుకుపోయి వాళ్ళు జైల్లోనే ఊర్రు. మళ్ళీ ఆ తరపున ఇట్లా తీసుకుపోయి నా బిడ్డను ఏమైనా చేసిండ్రా అందులో ఏమైనా చేయగలిసిందా ఇది ఎటు మాట తెలుసు నాకు. అది నా బిడ్డను తీసుకొచ్చాక వీళ్ళ జైల్లో పెడతాను పెట్టి చెప్తలేరు వాళ్ళు, ఎంత పోరైనా కానీ చెప్తలేరు. తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది మావోయిస్ట్ పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంది, చాలా పదవులు ఇచ్చారని ఆమెకి, అవన్నీ ఎప్పుడు తెలిసింది మీకు?
పోలీసులకే తెలుస్తున్నాయి అవన్నీ. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒకళ్ళు తిరిగి మాట్లాడుతున్నారు. ఇలా రాదమ్మ పోయిందట, అక్కడ అన్నలలో కలిసిందంట అని చెప్పారు. పోయారు సార్, మాకు తెలియదు అన్నారు. తెలియదు అన్నమాట. మేము ఖచ్చితంగా నువ్వే తోలకపోయినా నిన్న జైలు పట్టేసామని రాసిన చంద్రపూర్ జైల్లో పెట్టేసినారు. వాళ్ళ తరఫున చేయగలిసిందా, వాళ్ళ తరఫున చేయగలిసింది మాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీలో పనిచేసింది. తర్వాత మీ అబ్బాయి సూర్య మీద కూడా అలిగేషన్స్ చేశారు వాళ్ళు. చాలా వరకు డబ్బులు తీసుకుని ఇన్ఫార్మర్గా. నా బిడ్డ తోటి ఇంకా జరిగితే మాయమైతే నా బిడ్డ ఆమె తరఫున రూపాయి కూడా చెందాలి నాకు. అట్లా అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు. తిన్నోళ్ళు శిల్ప దేవి, మేమే అమ్మ నాయనం, వాళ్ళ అమ్మకి ఎవరు లేరు అని ఆమె తన డబ్బు తీసుకుపోయి లంచాలు తిన్నోళ్ళు వాళ్ళు. మా కాడకు రూపాయి కానీ మాకు కావాలని మీ అబ్బాయి పేరు చెప్పారు వాళ్ళు. కావాల్సుకొని మమ్మల్ని జైల్లో పెట్టరు కాబట్టి ఇవన్నీ వీళ్ళకే చుట్టి పెట్టాలి. 5-6 లక్షలు ఇచ్చి పెడితే ఇది ఒక రూమ్ నేను ఎట్లుంటాను, నా పిల్లలు ఎట్లుంటారు, నేను ఎట్లుంటాను సార్. మా మీదకి అట్లా చుట్టేస్తారు. అన్ని తోలుకపోయిండ్రు, పెట్టిండ్రు, దాన్ని అమ్ముకున్నారు. అమ్ముకొని నాకు తెలియదు అంటారు. తెలియదా? ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడు. నాకు పోలీసు దారనే దొరికింది నా బిడ్డ. దొరికింది కానీ పోలేకపోతున్నా, అంత దూరం పోలేకపోయినా. అది ఎక్కడనో ఏ రాజం అది. పోలీసులు కూడా భయపడుతుంది మా దగ్గర పోవాలంటే. తిరిగి పోలీసులు కూడా అలిచిపోయి వాళ్ళు అరెస్ట్ కొట్టేసుకుని వస్తలేరు మా ఇంటికి. ఓటు వాళ్ళు గీటు వాళ్ళు అన్ని తీసుకొని పోయింది. పోలీసు కూడా ఏం చేయలేకపోయారు, సీఎడు కూడా ఏం చేయలేకపోయారు. ఎట్లా చదివేదమ్మా? బాగా బ్రైట్ స్టూడెంట్ అంటే కదా. చదివేది బాగా చదువు. నైట్ 12 గంటలకు బుక్క చేతులు ఉండేది. బాగా చదువు పిచ్చి. మళ్ళీ గవర్నమెంట్లో చదివించిన, ప్రైవేట్ చదివేలనే. ఇప్పుడు సూర్య 2 సార్లు మాట్లాడడానికి ప్రయత్నించారంట కదా, అప్పుడు మీరు కూడా అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నించారా? మీతో మాట్లాడలేదా? నా బిడ్డ పోయిన 7 సంవత్సరాల కింద నీ బిడ్డ చనిపోయినాను ఒక దార దొరికితేనే తీసుకొని వచ్చుకున్నాను నా బిడ్డ. అప్పటిదాకా ఫోన్ లేదు, నా బిడ్డ గొంతు కూడా ఇల్లలేదు. అందుకే మాకు ఎంత ఆయాసం ఉన్నారు. 7 సంవత్సరాల కింద పోయింది. పీన్కాయ వస్తున్నప్పుడు ఏ తల్లి కూడా నాన్న అదే ప్రాబ్లం జరిగింది. మరి జైలు ఉన్న వాళ్ళు చేసిండ్రా, మళ్ళా లేకపోతే నా బిడ్డ మీద కక్ష ఉండి అక్కడ వాళ్ళు చేసిండ్రా. నాకు ఏ మరణం అయితే 7 సంవత్సరాలకు మంచిగా ఉండి 2 రోజులలో ఇటు మాయం చేసిరా అంటే అది ఏంది? ఎవరి ప్రాబ్లం అది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది? మాకేం అర్థమైంది?